సో ముఖ్యంగా వినిపిస్తుంది ఏమంటే అక్కడ వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేదు అని అంటారు. వర్గం అంటే కాదండి, వర్గాల సమస్య కాదు. పాయింట్ ఏంది, ఒక టర్మ్ చేసిన తర్వాత నేను వాళ్ళకి ఎంత అభివృద్ధి చేయాలో అని చేసేది పెట్టిన కానీ ఈ సెంటిమెంటల్ వేవ్తోనే బేసిక్గా ఐ లాస్ట్ మై ఎలక్షన్. వ్యక్తిగతంగా నేను ఎవరిని ఒకళ్ళని కూడా లాస్ చేయలేదు. ప్రజల్లోకి సరైన కార్యకర్తలు కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదట, క్లాస్గా ఉండేవాళ్ళు, దగ్గరికి వచ్చేవాళ్ళు, సమయాన్ని ఇచ్చేవాళ్ళు కాదని కూడా కామెంట్. ఇగో ఇప్పుడు ఏదో రకరకాలుగా అంటారండి. ఇప్పుడు నేను ఏదో కారణాలు తీయాలి. రాజకీయం అంటే అందరూ తప్పులు తీయాలంటే చాలా ఈజీ కదా. అది చిన్న చిన్న తప్పులు అందరితో అయితే టైం ఇవ్వలేదు, రాలేదు, ఆయన జర సూట్ బూట్ వేసుకొని ఉంటాడు, దగ్గర ఉంటాయి, అవన్నీ దట్ మేక్స్ నో సెన్స్. వర్క్ చేసే మనిషిని దానికి గిట్ట జనాలు గిట్ట అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది సింగరేణి సోదరులు ఉన్నారు. వాళ్ళకు మా నాన్నగారు నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు బీఐఎఫ్ఆర్ కింద పోయే గతి ఉండే. అది కూడా ఇన్ 1992 బీఐఎఫ్ఆర్ అంటే మళ్ళీ ఎంత పెద్ద సంస్థ అవుతుండే. అప్పుడు నాన్నగారు ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు గారితో మాట్లాడి, పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఒక్కరోజే 450 కోట్ల రూపాయలు తీసుకొచ్చి బీఐఎఫ్ఆర్ కింద పోకుండా కాపాడిన ఘనత మా నాన్నగారిది. ఇలా సింగరేణి బతికిందంటే ఆ రోజు బీఐఎఫ్ఆర్ కింద పోకుండా ఇది మా నాన్నగారు చేసిన ఇదే. మా కుటుంబం ఎప్పుడు ఎల్లకాలం కార్మికులకు హెల్ప్ చేసే ఉద్దేశంతోనే ముంగడపోయినాం, కానీ ఎప్పుడు ఏ కార్మికుడిని మేము ఇబ్బంది పెట్టాలని లేకుండే. అది కూడా కాక మా నాన్నగారు ప్రత్యేకంగా అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి